నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. యుద్ధానికి మనం ఎప్పుడూ దూరమే. కావాలని యుద్ధానికి కాలు దువ్వితే మాత్రం భయమేంటో పరిచయం చేస్తాం. ఇది భారత్ అంటే. నక్కబుద్ధి చూపిస్తున్న పాక్ ఓవైపు, కుళ్ళుతో రగిలిపోతున్న చైనా ఇంకోవైపు, యుద్ధాన్ని రగిలిస్తున్న ప్రపంచ పరిణామాలు మరొక వైపు. వీటన్నింటి మధ్య రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది భారత్. మన రణసేన శత్రువు గుండెల్లో కవాతు చేస్తోంది. గణతంత్ర దేశం చరిత్రలో తనకంటూ ఓ ఘనమైన పేజీని క్రియేట్ చేసుకుంటోంది. చెడు చేయడం కాదు కదా, చేయాలన్న ఆలోచన కూడా మన బలాన్ని చూసి చావాల్సిందే. ఇంతకీ ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటి, ప్రత్యేకతలేంటి? వాచ్ దిస్. ముఖ్యంగా భారత రక్షణ రంగం, శత్రువు గుండెల్లో కవాతు చేసే సైన్యం, గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్ర జలాల్లో సత్తా చాటే యుద్ధ నౌకలు, శత్రువును వెంటాడే ట్యాంకులు, క్షిపణులు, రాటుదేలుతున్న రణసేన, శత్రువుకు వణుకు. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు. శాంతిని కాపాడాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి యుద్ధం ఏది వచ్చినా, ఎలాంటిది వచ్చినా అన్నింటినీ తిప్పికొట్టేలా, దేశం మీసం తిప్పేలా ఎదుగుతోంది మన రక్షణ వ్యవస్థ. కుక్కతోక బుద్ధి చూపిస్తున్న చైనాకు, నక్కలా గోతులు తవ్వుతున్న పాకిస్తాన్కు, వాళ్లకు అర్థమయ్యే భాషలోనే మన త్రివిధ దళాలు వార్నింగ్ ఇస్తున్నాయి. భారత్కు చెడు చేయడం కాదు కదా, బంకరగా చూడాలన్నా వణికిపోవాలి. ఆ రేంజ్ లో సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది మన డిఫెన్స్. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదుగుతోంది. స్వతంత్ర భారత ప్రస్థానంలో త్రివిధ సాయుధ దళాల విజయాలు, త్యాగాలు చిరస్మరణీయం. పొరుగునున్న చైనా, పాకిస్తాన్లతో యుద్ధాలు తలెత్తినా మన సైన్యం అద్భుత పోరాట పటిమ చూపించింది. ఇంటా బయట ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్ర జలాల్లో సత్తా చాటే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భూతలంపై శత్రు లక్ష్యాలను ఛేదించే యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, ఇలా దేశ రక్షణలో త్రివిధ దళాలకు తోడు పటిష్టమైన ఆయుధ సంపత్తి భారత్ సొంతం. ఒకప్పటితో కంపేర్ చేస్తే రక్షణ రంగం ఇప్పుడు స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ బలంగా తయారవుతోంది. మన దేశానికి సుమారు 15,000 కిలోమీటర్లకు పైగా 7 దేశాలతో సుదీర్ఘ భూ సరిహద్దు ఉంది. మైదాన ప్రాంతం కొంత మాత్రమే ఉండగా మిగతాది ఎడారి నేలలు, అడవులు, కొండలు, లోయలు, మంచు పర్వతాలే. దీంతో సందు దొరికితే సరిహద్దులు దాటి చొచ్చుకుని వచ్చి ఆక్రమించాలని, దొంగచాటుగా సంఘ విద్రోహ శక్తులు దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఎక్కడికక్కడ చెక్ పెడుతూ దేశాన్ని రక్షిస్తున్నాయి త్రివిధ దళాలు. బార్డర్లో ఏ వైపు చూసినా ముప్పే. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. కేటాయింపులు భారీగా పెంచింది. 6,21,940 కోట్లను రక్షణ శాఖకు కేటాయించింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్ది 4వ స్థానం. ఆయుధ కొనుగోళ్లు, వ్యవస్థల ఆధునీకరణకే 1,72,000 కోట్లు యూజ్ చేయనున్నారు. ఆయుధాల ఆధునీకరణకు, కొత్త ఆయుధాల చేరిక ఇప్పుడు మరింత ఈజీ కానుంది. ఇదే ఇప్పుడు శత్రు దేశాలకు చెమట్లు పట్టిస్తోంది. ఇక సంఖ్యాపరంగా సైనికులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్కు 14 లక్షల మందికి పైగా యాక్టివ్ సైనికులు ఉండగా 9,60,000కు పైగా రిజర్వ్ ఫోర్స్ మన సొంతం. సైన్యంలో రకరకాల ఆయుధాలతో పాటు యుద్ధ వాహనాలు, హౌవిట్జర్, రాడార్ సిస్టమ్ ఉంది. దీంతో ఇప్పుడు భారత్ మిలిటరీ సూపర్ పవర్ గా ఎదుగుతోంది. ఆయుధాల కొనుగోలుకు పెద్దపీట వేస్తున్న కేంద్రం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సరికొత్త వెపన్స్ ను రక్షణ రంగ అమ్ముల పొదిలోకి చేరుస్తోంది.
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన రక్షణ సిబ్బంది సామర్థ్యం 2,60,000 మాత్రమే. అలాంటిది ఇప్పుడు 14 లక్షలు దాటేసింది. ఇలా పదాతి దళాలు మాత్రమే కాదు, వాయు, నేవీ, చివరికి అంతరిక్ష రంగంలోనూ ఇప్పుడు బలం పెంచుకుంటోంది భారత్. శత్రు దేశాలకు సవాల్ విసురుతోంది. మన మిలిటరీ బలం చూస్తే శత్రు దేశాలకు ఓవైపు తడిచిపోవాల్సిందే. 14 లక్షల సైన్యంతో పాటు 4,750 యుద్ధ ట్యాంకులు, 10,000కు పైగా సాయుధ వాహనాలతో పాటు 4,000కు పైగా మోడర్న్ ఆర్టిలరీ పీసెస్ ఉన్నాయి. అర్జున్, T-90S భీష్మ, T-72 అజేయ యుద్ధ ట్యాంకర్లు మన సైన్యంలో కీలకంగా మారాయి. వీటికి తోడు రష్యా నుంచి T-14 ఆర్మర్టా యుద్ధ ట్యాంకర్ను కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో శత్రువు సైడ్ ఫేస్ చేసి గర్జించే సింహాల్లా కనిపించే వీటిని చూసి దాయాదికి వణుకు పుట్టాల్సిందే. ఇక రాకెట్ లాంచర్లు, న్యూక్లియర్ మిజైల్స్, ఇంటర్ కాంటినెంటల్ టాక్టికల్ బాలిస్టిక్ మిజైల్స్ మన సైన్యానికి మరింత బలంగా మారాయి. భవిష్యత్తు యుద్ధాలన్నీ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో జరగడం ఖాయం. దీంతో దానికి తగినట్లుగా త్రివిధ దళాలు సైబర్ యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నాయి. మనది మొదటి నుంచి కయ్యానికి కాలు దువ్వే స్వభావం కానే కాదు. అయితే ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటుగా, అగ్రరాజ్యాలకు మేటిగా ఆయుధాల సంపత్తిలో ఆత్మ నిర్భరత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఆయుధాలు మనమే సిద్ధం చేసుకుంటున్నాం. ఆయుధాలను ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదుగుతున్నాం. ఇది భారత్కు మరింత కలిసొచ్చే అంశం. నేల మీదే కాదు, నింగి నీరు ఎలా వచ్చినా చుక్కలకు స్పెల్లింగ్ రాయిస్తామన్నట్లు భారత్ బలం కనిపిస్తోంది. ఇండియన్ నేవీ రోజు రోజుకు సూపర్ స్ట్రాంగ్గా మారుతుండగా ఎయిర్ ఫోర్స్ అదుర్స్ అనిపిస్తోంది. మన వాయుసేన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సూపర్ స్ట్రాంగ్గా ఎదుగుతోంది. ఇంతకీ మన ఎయిర్ ఫోర్స్ నేవీ స్పెషాలిటీ ఏంటి? శత్రు దేశాలు వణికిపోయేంత బలం మనకేముంది? సూపర్ పవర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రపంచంలో 3rd ప్లేస్ లో మన ఎయిర్ ఫోర్స్. సూపర్ స్ట్రాంగ్ గా ఎదుగుతోన్న ఇండియన్ నేవీ. మన నేవీ ఎయిర్ ఫోర్స్ స్పెషాలిటీస్ ఏంటి? భారత వాయుసేన అధికారికంగా 1932లో ఆవిర్భవించింది. 93 ఏళ్లలో మేటి పైలట్లు, యుద్ధ విమానాలు, పోరాట పటిమతో అసమాన శక్తిగా రాణిస్తోంది. 1,70,000 మందికి పైగా సైనికులు, 1926 ఎయిర్ క్రాఫ్ట్లతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలుస్తోంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో 51 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో పాటు 274 సుఖోయ్ 30 MKI, 125 జాగ్వర్ ఫైట్ బాంబర్లు, MiG-21, MiG-29 ఎయిర్ క్రాఫ్ట్లు, 40 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లు, రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్, మల్టీ లెవెల్ డ్యూటీ చేసే హెలికాప్టర్ ప్రచండ్తో పాటు అటాక్ చేసే హెలికాప్టర్లు రుద్ర, అపాచీ, భారీ సామగ్రిని తీసుకెళ్లే చినూక్ హెలికాప్టర్, రవాణా విమానాలు C-17, C-295, C-130లు ఉన్నాయి. C-17, C-130 రవాణా విమానాలు ప్రపంచంలో ఏ మూలకైనా సైనికులను, యుద్ధ సామగ్రిని తీసుకెళ్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికార్డ్స్ చూస్తే శత్రు దేశాలకు వణుకు పుట్టాల్సిందే. 1971లో పాకిస్తాన్లోని మైదాన ప్రాంత లక్ష్యాలపై విరుచుకుపడిన మన వాయుసేన 1990లో కార్గిల్ పర్వత శిఖరాలపై, 2019లో బాలాకోట్లో సక్సెస్ఫుల్ గా అటాక్ చేసింది. ఇక 2020లో తూర్పు లద్దాఖ్లో చైనా కబ్జా తీరును ఎదిరించడంతో పాటు మన సరిహద్దు దళాలకు అన్ని రకాల సామగ్రిని అందించి ఇండియా పవర్ ఏంటో చూపించింది. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ కు 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు ఉన్నాయి.
ఒక్కో స్క్వాడ్రన్లో 18 నుంచి 20 వరకు యుద్ధ విమానాలు ఉంటాయి. సంఖ్యాబలం పరంగా ప్రపంచంలో 3వ పెద్ద వైమానిక దళంగా నిలుస్తున్న భారత వాయుసేన ప్రస్తుతం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటోంది. చైనా దగ్గర 2000కు పైగా యుద్ధ విమానాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 450 ఉన్నాయి. అయితే భారత వాయుసేనకు 700 విమానాలు మాత్రమే ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఆ రెండు శత్రు దేశాలను ఒకే సమయంలో ఎదుర్కోవడం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద వచ్చే 3 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఎయిర్ ఫోర్స్ చేపడుతోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 నేవీల్లో భారత నౌకాదళం 7వ స్థానంలో ఉంది. భారత భౌగోళిక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా సముద్ర జలాల్లోనూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో 90,000 కోట్లతో నావికా దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు సర్కారు రెడీ అయింది. ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో 2 శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. 8 ట్యాంక్ ల్యాండింగ్ నౌకలు, 12 విధ్వంస నౌకలు, 12 ఫ్రిగెట్లు, 16 జలాంతర్గాములు, 22 కార్వెట్లు, 10 పెద్ద పెట్రోలింగ్ నౌకలు భారత నావికా దళంలో ఉన్నాయి. ఇక చిన్న పెద్ద యుద్ధ నౌకలు కలిపి 294 వరకు ఉన్నాయి. 5 ఫ్లీట్ ట్యాంకర్లు, చిన్న పెట్రోలియం బోట్లు, సహాయక నౌకలు సముద్రంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అణు మిజైల్ జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ నావీకి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ తో పాటు ఐఎన్ఎస్ అర్ధమాన్ పేరిట నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలాంతర్గామి త్వరలో నౌకాదళ అమ్ముల పొదిలోకి చేరబోతోంది. ప్రస్తుతం దీనికి సముద్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ తో కంపేర్ చేస్తే ఇది మరింత పెద్దది. ఇక ఈ మధ్య ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్గిర్, ఐఎన్ఎస్ వాగ్షీర్ చేరడం నావికాదళం బలాన్ని మరింత పెంచింది. త్వరలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఎం యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయబోతున్నారు. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్ లో మోహరిస్తారు. 3 స్కార్ఫెన్ జలాంతర్గాములు కూడా త్వరలో భారత నౌకాదళం యొక్క శక్తిలో భాగం కానున్నాయి. 2036-37 నాటికి తొలి స్వదేశీ అణు జలాంతర్గామి సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు మరో జలాంతర్గామి సిద్ధమవుతుంది. ఈ న్యూక్లియర్ సబ్ మెరైన్లు వైజాగ్ లోనే తయారవుతున్నాయి. మొత్తం 6 అణు జలాంతర్గాములను సిద్ధం చేసుకోవాలని భారత్ టార్గెట్ గా పెట్టుకుంది. రాబోయే 10 ఏళ్లలో 95 నుంచి 100 యుద్ధ నౌకలను రెడీ చేసి సముద్రంపై మరింత నిఘా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. 2030 నాటికి భారత నావికాదళం చేతిలో 155 నుంచి 160 యుద్ధ నౌకలు ఉండబోతున్నాయి. ఇక అటు వివిధ ప్రాంతాల్లో 63 యుద్ధ నౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అటు కాలం చెల్లిన 60 చేతక్ హెలికాప్టర్లను తొలగించి వాటి స్థానంలో అధునాతన 60 UH మారిటైమ్ హెలికాప్టర్లను యాడ్ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. శత్రువుల కన్ను గప్పి దూసుకెళ్లే 2 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలను రష్యన్ షిప్ యార్డులో నిర్మించగా వాటిలో ఒకటైన తుషిల్ త్వరలో నావికాదళంలో చేరనుంది. 2025 చివరికి మరో ఫ్రిగేట్ తమాల్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా రానున్న ఏడాది కాలంలో నెలకొక యుద్ధ నౌక నావికాదళం అమ్ముల పొదిలో చేరే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. భారీగా బలాన్ని పెంచుకుంటున్న భారత్ శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. యుద్ధాలు మారుతున్నాయి, యుద్ధ రీతులు మారుతున్నాయి, ఆయుధాలకు సాంకేతికత యాడవుతోంది. దీన్ని అందుకోవడంలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. క్షిపణులు, డ్రోన్ శక్తిని పెంచుకుంటోంది. రక్షణ యుద్ధ వ్యూహాల్లో మిసైల్, డ్రోన్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి మన దగ్గర ఉన్న క్షిపణులు ఏంటి, డ్రోన్స్ ఏంటి, శత్రు దేశాలను అవి ఎలా భయపెడుతున్నాయి? అడ్వాన్స్డ్ వార్ఫేర్ కు భారత్ రెడీ. భారత మిసైల్స్ కు శత్రువుల వణుకు. భారత అమ్ముల పొదిలో అడ్వాన్స్డ్ డ్రోన్స్. మన మిసైల్, డ్రోన్స్ పవర్ ఎంత? శత్రువుల భూభాగంలోకి వెళ్లకుండా
వారి స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే అత్యాధునిక ఆయుధాలు క్షిపణులు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే శత్రు క్షేత్రాల్లో విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉంటుంది వాటికి. చొచ్చుకొచ్చే ఆయుధాలను మెరుపు వేగంతో అడ్డుకోగలిగిన పవర్ ఉంటుంది. దేశ భూభాగం, గగనతలం, సముద్ర సరిహద్దుల వైపు శత్రువులు కన్నెత్తి చూడకుండా పలు రకాల క్షిపణుల అభివృద్ధి జరుగుతోంది. ఈ మధ్య హైదరాబాద్లోని DRDL అత్యంత క్లిష్టమైన స్క్రామ్ జెట్ అనే సూపర్ సోనిక్ కంబస్టన్ రామ్ జెట్ ఇంజన్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. 120 సెకండ్ల పాటు ఈ ఇంజన్ను నేలపై విజయవంతంగా పరీక్షించింది. దేశంలోనే ఇది మొదటిసారి. నెక్స్ట్ జనరేషన్ హైపర్సోనిక్ క్షిపణులను భారత్ అభివృద్ధి చేయడంలో స్క్రామ్ జెట్ ఇంజన్ కీలక పాత్ర పోషించనుంది. హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ, అంటే 5400 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో దూసుకెళ్తాయి. భారత అమ్ముల పొదిలో అగ్ని క్షిపణి కీలకం. ఇది ఉపరితలం నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. సాధారణ అణు బాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికుంది. ఇది బాలిస్టిక్ క్షిపణి. దాదాపుగా 1000 కిలోల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో 6 రకాలున్నాయి. ఇందులో కీలకమైంది అగ్ని 5. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 5000 నుంచి 8000 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్నిపై క్షిపణిని ప్రయోగించారు. అగ్ని ప్రైమ్ అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే నూతన తరం రకం క్షిపణి. ఇక పృథ్వీ క్షిపణి. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. ఇందులో 3 రకాలు ఉండగా పదాతి దళానికి, వాయుసేనకు, నావికా దళానికి చెందినవి. ఇక శత్రు దేశాల విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఉపయోగించే ఆకాశ క్షిపణి కూడా కీలకం. త్రిశూల్, ప్రళయ్, అస్త్ర, నిర్భయ్, పినాకా మిజైల్స్ కూడా భారత్కు బలంగా నిలుస్తున్నాయి. ఇక బారక్ క్షిపణి వ్యవస్థలో 8 మిజైల్స్ ఉంటాయి. అటు K క్లాస్ మిజైల్స్, సబ్మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు. ఇందులో సాగరిక పేరుతో K-15 క్షిపణిని INS అరిహంత్లో చేర్చగా, ఇక K-4 క్షిపణిని అరిఘట్ నుంచి ప్రయోగించారు. శౌర్య క్షిపణి. ఇది హైపర్సోనిక్ మిజైల్. ఉపరితలం నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. ఇక ఆధునిక యుద్ధ రీతుల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తర్వాత డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి తెలిసి వచ్చింది. దీంతో ఆ దిశగా సైన్యాన్ని బలంగా చేసేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 31 డ్రోన్ల కొనుగోలుకు 32,000 కోట్లతో అమెరికాతో డీల్ కుదిరింది. వీటిని ప్రిడేటరీ డ్రోన్స్ అంటారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ డ్రోన్లలో ఇవి ఒకటి. త్వరలో ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాయి. ఇందులో 15 నావికా దళానికి చేరుకుంటాయి. 50,000 అడుగుల వరకు ఎగిరే ఈ డ్రోన్లు నిఘాతో పాటు అటాక్ కూడా చేయగలవు. ఇకటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సూసైడ్ డ్రోన్ గా పిలిచే నాగాస్త్ర 1 భారత సైన్యానికి ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది. 480 నాగాస్త్ర 1 లోటరింగ్ ఆయుధాలు భారత అమ్ముల పొదిలో చేరాయి. ఇది 4500 మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. నాగాస్త్ర 2, నాగాస్త్ర 3 తయారీపై సైంటిస్టులు నజర్ పెట్టారు. ఇకటు సబల్ 20 పేరుతో లాజిస్టిక్ డ్రోన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అడవులు, కొండ ప్రాంతాల్లో ఆర్మీ చేపట్టే ఆపరేషన్లలో ఇవి విశేషంగా సేవలందిస్తాయి. వీటితో పాటు కమికేజ్ సిరీస్ కు చెందిన ఖర్గా, కారా కమికేజ్, DRDO తయారు చేసిన నిశాంత్, రుస్తుం డ్రోన్లు నిఘా ఉంచుతాయి. ఇవి సైన్యానికి కీలకంగా మారాయి. నేల, నింగి, నీరు మాత్రమే కాదు, యుద్ధాలు ఆకాశాన్ని దాటుతున్నాయి, అంతరిక్షాన్ని చేరుతున్నాయి. దీంతో భారత్ కూడా అలర్ట్ అయింది. అంతరిక్షంలో సైనిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా వేసింది. అయితే మన రక్షణ వ్యవస్థను కూడా కొన్ని సవాళ్లు వెంటాడుతున్న పరిస్థితి. ఇంతకీ ఏంటా ఛాలెంజెస్? వాచ్ దిస్.
అంతరిక్షంలోనూ ఆయుధాలు పెట్టేస్తున్నాయి కొన్ని దేశాలు. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధ స్వరూపాలే మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారత్ కూడా అంతరిక్ష సైనిక శక్తిగా ఎదిగేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే స్పేస్ లో దళాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, స్పెయిన్ అంతరిక్ష సైనిక ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే అవి సొంత రాకెట్లపై మానవులను భూకక్షలోకి, చంద్ర, కుజ గ్రహాల మీదకు పంపాలని అనుకోవడం లేదు. అయితే భారత్ మాత్రం ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుత రాకెట్లు ఒకసారి ఉపగ్రహాలను ప్రయోగించిన తర్వాత నేలకు రాలిపోతాయి. అలా కాకుండా రీయూజబుల్ రాకెట్లు అందుబాటులో ఉంటే ప్రత్యేక అంతరిక్ష సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాం. 2028 నాటికి భూకక్షలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి మన వ్యోమగామిని చంద్రుడిపై దింపాలని భారత్ భావిస్తోంది. భూకక్షలోని ఉపగ్రహాలను, రేపు నిర్మించబోయే అంతరిక్ష కేంద్రాన్ని శత్రు దాడి నుంచి సంరక్షించుకునే బలం కావాలి. శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలను సముపార్జించుకోవాలి. ఏ శాట్ అంటారు దీన్ని. 2019లోనే భారత్ మిషన్ శక్తి పేరుతో ఈ ప్రయోగం చేపట్టింది. ఇకటు మన రక్షణ రంగాన్ని కూడా కొన్ని సవాళ్లు వెంటాడుతున్నాయి. చైనా, పాక్ రూపంలో దేశానికి ముప్పు ఉంది. దీంతో ఆయుధాల తయారీని మరింత వేగంగా చేపట్టాలి. విదేశాలకు భారీగా ఆయుధాలను ఎగుమతి చేసే దశకు చేరుకోవాలి. వెపన్స్ రూపకల్పనలో పెద్ద దేశాలతో పోటీ పడాలి. ఆ తరహా ఆయుధాలకు భారత్ హబ్గా మారాలంటే పరిశోధనలు ఊపందుకోవాలి. రక్షణ పరిజ్ఞానాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలైన మానవరహిత యుద్ధ వ్యవస్థలు, స్పార్మ్ డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, స్మార్ట్ అస్త్రాలు, హ్యాకింగ్కు తావులేని కమ్యూనికేషన్ వ్యవస్థలను సంపాదించుకోవాలి. సైబర్, అంతరిక్ష యుద్ధాలకు సిద్ధపడాలి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, హైపర్సోనిక్, టెరాహెర్జ్, కాగ్నిటివ్, రోబోటిక్స్ లాంటి వాటిపై పెట్టుబడులు పెంచాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.